అంతకుముందు నువ్వు అడగల, ఏడ్చావు. అంతేనండి, ఏడ్చావు కనుక తల్లి గమనించింది, అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడు, నా బిడ్డని ఏమైనా సరే నేను కాస్త పాలు ఇవ్వాలని గబా ఆ తల్లి ఆ ప్రేమ చేత ఏం చేద్దంటే పాలిచ్చి ఆ కాసేపు ఊరుకోబెడుతుంది. పెద్ద అయిన తర్వాత నీకు మాట వచ్చింది, జ్ఞానం పెరుగుతుంది, ఎన్ని పెరుగుతున్నాయి. ఎన్ని పెరిగినప్పుడు ఏం చేయాలండి? ఆకలి అయింది, ఈదులను తిరిగితే పెడతారా? లేక రోడ్లను తిరిగితే పెడతారా? కూర్చుంటే పెడతారా? ఒకవేళ కూర్చున్నా పెడతావు. తల్లి ఆకలి అయిపోతుంది, సమయము అవలా. మనం డైలీ 1 గంటకి తింటున్నాం, ఇవాళ ఎందుకో 11 గంటలకు ఆకలి అయింది. ఆకలి అయినప్పుడు ఏం చేయాలి? అమ్మని అడగాలి. అంతేనా? లేదంటే అమ్మని అడగకపోతే పెట్టేస్తారు. తండ్రి అయిన దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవునితో నువ్వు ఏ విధమైన సంబంధం పెట్టుకుని నువ్వు అడుగుతావో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి ఒకసారి, ఆలోచించండి. మీరు చరిత్రకి వెళ్ళండి. చరిత్రలో మీరు ఏం ఎదిగినా సరే బైబిల్ అంతట్లో కూడా ఏం చెప్తున్నాడంటే ఆకలి అయినప్పుడు అన్నం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అడగినప్పుడు పెడతారా? పెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి? కారణం 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత వాళ్ళకి మధ్యని రకరకాల సమస్యలు జరిగి ఇవన్నీ జరిగినప్పుడు అడిగితే పెట్టాడా, అడగకుండా ఇచ్చాడా? అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన బయలుదేరమన్నాడు, బయలుదేరలేదు. నేను రమ్మన్నాను, వచ్చిన తర్వాత మీకు భోజనం పెట్టాలి, పెట్టాలి, అంతే కదండి. నడమన్నాడు, నడుస్తున్నారు. సమయానికి భోజనం పెట్టాలొద్దా? భోజనం పెట్టలే, దేవుడు పెట్టాడు అక్కడ. ఏమండి? ఆకలికి చనుక్కున్నారు, ఆకలికి మళ్ళీ దేవుని మీద నిందలేశారు, ఆయన మీద రకరకాలైన మాటలు మాట్లాడారు. తర్వాత వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ప్రవర్తించలేదండి. ప్రవర్తించిన తర్వాత అప్పుడు అడిగారు, మాకు ఆకలి అవుతుంది, ఏంటి మోషే గారు మీరు నడిపించారు కదా, తీసుకొచ్చారు మమ్మల్ని, ఐగుప్తులు మాకు సమాధులు లేవని తీసుకొచ్చారా? మాకు ఆకలి అవుతుంది, మాకు అన్నం కావాలి. అడిగినప్పుడు ఇచ్చాడా? అకౌంట్ ఇచ్చాడండి. ఈనాడు నువ్వైనంతే. ఒకవేళ నీకున్న సమస్య, నీకున్న కొరత, నీకున్న లోటు ఏదైనా సరే నీ తండ్రితో నువ్వు మనవి చేసుకోకపోతే నువ్వు పొందలేవు. ఒకవేళ అనుకోవచ్చు నీ జ్ఞానం చేత ఏదో కొద్దిపాటిగా సంపాదించవచ్చు, నేను ఒప్పుకుంటాను దాని విషయంలో. లోకంలో ఉన్నాను కనుక లోకంలో మీ జ్ఞానం చేత, నా జ్ఞానం చేత నేను కూడా అంతే, ఎవరైనా అంతే. ఏం చేస్తామండి? ఆ పూటకు ఆ పూట సంపాదించడానికి ప్లాన్ చేసుకుంటాం. రెండో పూట నా జ్ఞానంతో ఉపయోగించానండి, నా జ్ఞానంతో ఉపయోగించాను కనుక ఓ పూట భోజనం నాకు సరిపోయింది. రెండో పూట నాకు ఎక్కడి నుంచి వస్తుంది? రెండో పూట కావాలంటే నీ తండ్రి అయిన దేవునితో నువ్వు ఎప్పుడైతే వనంబడి చేసుకుని అడుగుతావు, అప్పుడు ఆయన దగ్గర ఏమైనా కుదువు ఉందంటారా? ఆయన దగ్గర ఏం కుదువు లేదండి. నేను చెప్తున్నా, కుదువు లేదని నేను చెప్తానండి. కాబట్టి గమనించండి. అందుకనే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, మనం చదవబడిన లేఖనాల్లో పరిశీలన చేస్తే కీర్తన గ్రంథంలో చూడండి 19వ కీర్తన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్తుడి 5వ వచనం ఒకసారి చదవండి. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు.
ఎవరండి ఉన్నది? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఆయన అంతఃపురంలో ఉన్నాడు, అంతఃపురంలో నుండి బయలుదేరాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన వర్ణించడానికి చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎలా వర్ణిస్తున్నాడో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. పెండ్లి కుమారుని పోలి ఉన్నాడట. అంటే ఇవాళ దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సావాసంలో నడుస్తున్న నీవు ఎలా ఉండాలండి? పెండ్లి కుమారుడి ఇంట్లో ఉసూరు అంట ఉంటాడా? ఇలా సంఘాలకు వస్తున్నారు, చర్చిలకు వస్తున్నారు, చర్చిలోకి వచ్చిన కానీ ఉషూరు అంట ఉంటున్నారు కొంతమంది. ఉసూరు అంటున్నాడు అంటే నువ్వు అడగలేకపోతున్నావు అంతే. నువ్వు అడగలేకే ఏమి పొందాక ఏం చేస్తావు? ఉసూరు మనక ఏం చేస్తావు నువ్వు? ఏంటండి చూడండి, ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఆయన చదువమ్మా. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. చూడండి ఏమంటాడండి? సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి ఉల్లసించున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయనకి పరిగెడుతున్నాడు, ఆయాసం అవుతుందా? సంతోషిస్తున్నాడంట, ఇంకా 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 సంతోషిస్తున్నాడంట. దేవుని ఎంతో దేవునితో ఉన్న తర్వాత, దేవుని బిడ్డగా నిరూపించబడిన తర్వాత నీకు సమస్యలు వస్తాయంటే వస్తాయి. ఎందుకు వస్తాయంటే మన ఆలోచనలు, మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాము. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటున్నామో మనకేం చేస్తారంటే ఆయన చూసి చూడనట్టు కొంచెం పక్క సైడ్ అవుతాడంతే. చూడండి, పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఆడు నుంచుని కూర్చుని దేగేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేసేప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వాడు చేయి పట్టుకుని మెల్లిగా అలా చేయండి, చేంజ్ చేస్తారంటే రా 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 ఆ పడిపోతాడమ్మో అని ఏం చేస్తారు? పట్టుకోండి. అంత ప్రేమ నీ బిడ్డ మీద నువ్వు చూపెడుతున్నావే, నీ తండ్రి అయిన దేవుడు నిన్ను ఎందుకు చూడ్డు? ఏంటండి చూస్తాడండి, నిజం చెప్తున్నాడు. మనమే దీని అంతటికి కారణం మనమేనే నేను చెప్తాను. కాబట్టి గమనించండి, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. ఇక్కడ చూడండి ఏమంటున్నాడండి? యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము ఏమండి? దేవుని మాట యథార్థమైందా లేదంటే తప్పుడుదా? ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట తప్పుతాడండి. మనం తప్పేస్తున్నామండి. నిజం నేను నా మటుకి నేనే చెప్తాను. కొంతమంది కొన్ని మాటలు ఇస్తాను, ఆ మాట ఇచ్చి ఏం చేస్తాంటే మర్చిపోయి వెళ్ళిపోతాను. ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు టక్మని ఆ మాట జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఏం చేస్తానంటే ఆ స్థలం నుంచి ఫోన్ చేసి, ఒకవేళ ఫోన్ ఉంటే ఫోన్ చేసి, ఒరే బాబు నేను ఫలానా తిరిగి వేయను, క్షమించు, నేను వస్తాను, వచ్చిన తర్వాత చెప్తానంటాను. ఆ వచ్చిన తర్వాత ఇంటికి కూడా రానండి, నేను చెప్తున్నాను. ఆడ అవసరం తీర్చాలి అక్కడ, అంతే. దాని కొరకు ఎంత ప్రయత్నం చేస్తానంటే అంత ప్రయత్నం చేస్తాను. నా గొప్ప కాదండి, దేవుడు నాకు ఎలాగిస్తాడండి. మా వాళ్ళు అంటానే ఉంటారు, ఈయన దగ్గర డబ్బులుంటే పలహారం నిజమే, నాకు ఇస్తాడంతే దేవుడు. నేను గ్యారంటీ చెప్తాను ఆ విషయాలు. మాట ఇచ్చానా, మాట కొరకు నిలబడాలి. నిలబడకపోతే వ్యర్థం, నిజంగా చెప్తున్నాను. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి కింద చెప్తున్నాడు, అదే మా చదవండి. ధర్మశాస్త్రం అది ఏం చేస్తున్నాడండి? తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి.
నీ ప్రాణాన్ని తెప్పరలు చేయడానికి నువ్వు ఏ విధంగా ఉన్నావు నువ్వే పరిశీలన చేసుకోవాలి. నా ప్రాణం తెప్పరలండి గత వారంలో నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తెప్పరలాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను మనుషులతో చెప్పుకుంటే చాలా ప్రయోజనం ఏంటి? మనుషులు వస్తారా? మీకు ఆ మాట కూడా చెప్పాను, సాక్ష్యంలో కూడా చెప్పాను. మా పాస్టర్ గారికి చెప్పాను, మా పాస్టర్ గారు కనీసం వచ్చి ప్రార్థన చేయలేదు నాకు అని కూడా చెప్పాను కదా. ఏమండి అంటే ఆవిడికి తెలియదు నా బాధ ఏంటో. అంటే మాట్లాడాను కదా, మనిషి వ్యక్తిగతంగా బాగున్నాడు కదా అని ఆలోచన చేసుకుంది, తన పనులు ముగించుకుంది, మేల్కొండ వచ్చేసింది. మేల్కొండ ఇక్కడ పండుగ. ఆ బాధ భరించేది ఎవరండి? నేనే. సార్ ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, కీర్తనకారుడు దావీదు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అది ప్రాణమును తెప్పరలు చేయను. ఏదండి? దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని మాట. దేవుని మాట ఏం చేస్తుందండి? మనల్ని తెప్పరలే చేస్తాడు. రెండవదిగా చూస్తే చెప్తున్నాడు చూడండి, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఏం చేస్తుందండి? మన బుద్ధిహీనత చేత మనం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే దేవుని కూడా దూషించి దేవునితో సంబంధాన్ని కట్ చేసేయడానికి మాట్లాడతాం మనం. అయినా ఆయన ఏమంటున్నాడండి? కింద మాటలు ఏమంటున్నాడండి చూడండి, అది బుద్ధిహీనుడకు జ్ఞానము పుట్టించును. ఏం చేస్తాడండి? మళ్ళీ అయ్యో మన బిడ్డలే ఉన్నారండి, తప్పు చేస్తారు. తప్పు చేసి ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో వారు మనల్ని విసర్జించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినా మళ్ళీ ఏం చేస్తాం మనం? అయ్యో నా కుమారుడు వెళ్ళిపోయాడు, నా కుమార్తె వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తాం కదా. అందుకని మనకేం చేశాడంటే తప్పైన కుమారుడు గురించి మనకు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కొత్త నిబంధనలో తప్పైన కుమారుడు విషయంలో మనం పరిశీలన చేస్తే ఏం చేశాడండి? తన ఆస్తిని మనడంటే గరణగా ఆస్తి సంపాదించంతే. ఇప్పుడు మనం సంపాదించామనుకోండి, చూడండి లోకంలో చూస్తున్నాం, ఆస్తులు బాగా సంపాదించుతున్నారు. సంపాదించిన తర్వాత పెద్ద కొడుకు ఇచ్చాడు అనుకోండి, చిన్న కొడుకు ఏమంటున్నాడు? ఏయ్ అంత పెద్దోడికి ఇచ్చేస్తున్నావు, నాకు ఇస్తాడు, నీ సంగతి చూస్తానంటాడు. తండ్రిని కూడా తండ్రిని ఏం చేస్తున్నానండి? లోకంలో చూస్తున్నాం, దేని కొరకు చంపేస్తున్నారు? ఆస్తి కొరకండి. చంపేస్తలేదా? అనేక మంది పేపర్లు వేస్తున్నారు, వార్తలు చెప్తున్నారు. భూములు ఇక్కడ కూడా కొట్టు చచ్చిపోతున్నారు ఈనాడు. ఇదంతా ఎవరిది? అసలు ఎవరు సృష్టించారు ఈ భూమిని? అసలు ఎవరు ఏర్పాటు చేశారు? శూన్యముల భూమిని ఏర్పాటు చేయడం అంటే మాట్లాడి నిజంగా చెప్పాల్సిందే. ఏమండి? అగాధ జలాల్లో ఉన్న ఆ శూన్యంగా ఉన్న మరి ఆ శూన్యంలో మరి ఏం చేశాడు? నేలను ఏర్పాటు చేసి దేవుడు మనకు అప్పగిస్తే ఈ నేలను గురించి మనం కొట్టు చస్తున్నాం. చస్తాం కదండి. మొన్న ఎక్కడో చూసాను పేపర్లో, సరిగ్గా కాక అన్నదమ్ములేను నరికి చచ్చిపోయారు. తండ్రిని చంపేశారు, అన్నదమ్ములు ఇద్దరు కూడా నరికి చచ్చారు. ఏంటిది? చూడండి, ఏ కాలంలో ఉన్నామో మనం గమనించాలి. ఏ కాలంలో ఉన్నామో మనం గమనించుకుని, అందుకని మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తాను అన్నాడు. చూడండి, ఇక్కడ కింద భాగంలో మనం చూసినప్పుడు చెబుతారు. చూడండి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఏమన్నాండి? యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఏమంటాడు మళ్ళీ తిరిగి? అది కన్నులకు వెలుగు. చాలా జాగ్రత్తగానండి మాట. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనదట, అది కన్నులకు వెలుగునిచ్చినంట. చూడండి, యెహోవా ధర్మం అంటే మాట అండి. ఇది మాట ఇచ్చాడంతే ఆయన. ఆ మాట ప్రకారంగానే ఆయన ఆదాం చేసిన తర్వాత
ఏం చేశాడండి? ఆదాముతో మాట్లాడలేదా? ఆదాము మాట్లాడాడు కనుక ఆదాము నుండి ఇవాళ యావత్ ప్రపంచం మీద ఉన్న ప్రతి జనాంగానికి కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆ మాటను ఎలా తీసేశాడు ఎక్కడన్నా? ఇవాళ ముస్లింస్ ఉన్నారు, వారితో కూడా దేవుడు మాట్లాడతారు కదా. వారు ఏదో ఒక దేవుడిని ఆరాధించుకుంటున్నారు, ఆ దేవుని ద్వారా వారు మాట్లాడుకుంటున్నారు, వారు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే హిందువులు కూడా ఎవరు చూస్తున్నారు వారి వారి యొక్క పరిధిలో వారు ఏం చేస్తున్నారండి? ఇలా మంచి చెట్లు అనేది అక్కడ మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తున్నారండి? వారు అదే రీతిగా ఉన్నారు, మనం అదే రీతిగా ఉన్నాం. ఇది మంచి, ఇది చెడ్డని గ్రహించలేకపోతున్నాం. ఎవరండి? వారు గ్రహించలేకపోతున్నారు, మనము గ్రహించలేకపోతున్నాము. ఇక దేవునితో సావాసం చేస్తున్నాం. మనము కూడా ఏం చేస్తున్నాం అండి? గ్రహించగలుగుతున్నామా? గ్రహించలేకపోతున్నాం. గ్రహించాలని నా ఉద్దేశపూర్వకంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి గమనించండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి పరమగీతాలు 3వ అధ్యాయము చూడండి. పదకొండవ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చాలా ఉంది. సియోను కుమార్తెలారా ఏం చేయుడి, కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము బహు సంతోషకరం. హల్లెలూయా. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకి ఒక కిరీటం ఇస్తున్నాడు. చూడండి, అక్కడ తన తల్లి వివాహ దినానికి ఒక కిరీటం సిద్ధపరిచింది. ఆ కిరీటం ఎప్పుడైతే ఆ తల్లి పెట్టిందో ఆ పెండ్లి కుమారుడు సొలొమోను రాజు ఏం చెప్తున్నాడు? సంతోషిస్తున్నాడా? చెప్తున్నాడా? ఇవాళ క్రైస్తవుడిగా ఏర్పరచబడి యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు నామములో ఆయన యొక్క సహవాసంలోను, ఆయన యొక్క సన్నిధిలోను, ఆయన సంఘములోను నువ్వు పాలుభాగస్తుడవుతూ ఉండి ఇంకా నీకు విచారమైన అసలు నాకు అర్థం కాదు. విచారించవలసిన పని ఉందా? ఎవరికి మనకు అసలు పని లేదండి. నిజంగా చెప్పాల్సింది దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా అంతే. విచారించవలసిన పని లేదని చెబుతాడు సొలొమోను రాజు విషయంలో. కాబట్టి గమనించండి. అందుకనే చెప్తుండే ఈ మాట. మరోసారి చదవండి మాట. చూడండి, సియోను కుమార్తెలారా ఏం చేయడి, కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడడి. వివాహ దినమున అతని తల్లి అతను పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషము. హల్లెలూయా. మనకి ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చారో దేవుని బిడ్డగా నిరూపించబడి ఒక స్టాంప్ పడింది మనకి. నిజంగా చెప్పాల్సిందే. ఒకవేళ తొట్టుపాటు వచ్చి కొన్ని సందర్భాల్లో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు పడిపోతానే ఉంటాం. పడమని నేను చెప్పనండి. తొట్టిల్పాటు కలిగినప్పుడు వారు దేవుని కూడా విడిచిపెట్టేసి ఉన్నా కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. నేను చెప్తున్నా. ఎవరండి? మన తండ్రి అయిన దేవుడు మాత్రం విడిచిపెట్టడు. కాబట్టి గమనించండి, మన తండ్రిని ఎప్పుడు కూడా మన ఎల్లవేళ స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఆయన మహిమలు సాగడానికి మనం అందరం కూడా చూడండి అంత్యకాలంలో ఉన్నాం. మనం ఇది చెప్పదు. ఎక్కడ చూసినా దుర్దినాలు, ఎక్కడ చూసినా దుర్దినాలు. ఏ ప్రాంతంలో చూడండి పరిస్థితులు ఏం బాగోలేదు. కాబట్టి రేపు రాబోయే దినాల్లో
బైబిల్ ఉండదు, చదవడానికి బైబిల్ కూడా ఉండదు. పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఎందుకంటే రాజకీయ పరిధుల్లో పరిశీలన చేస్తే ఎన్నడూ ఎరగని కార్యాలు చేస్తున్నారు ఈరోజు రాజకీయ నాయకులు. ఎన్నడూ అసలు చెయ్యని కార్యాలు చేసి ప్రజల్ని మబ్బు పెడుతూ, ఏమండి ప్రజల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళ వల్ల వేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కూడా కడపొచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముద్ర ఇస్తారు. ఆ ముద్ర ప్రకారంగా మనం ఉండవలసిందే. ఆ రోజులు వస్తున్నాయి కనుక ముందుగానే దేవుని సందులో మనమందరం కూడా సిద్ధపడాలి. మన ఉదయంలో ఏముండాలండి? మన ఉదయంలో ఏముండాలండి? దేవుని మాట ఉండాలంతే. దేవుని మాట ఉంటే చాలు, మనకే భయం లేదు. నేను చెప్తాను, ఈ బైబిల్ అంశాల బైబిల్ వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తీసేస్తారు. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజులు రాబోతున్నాయి, కాలం రాబోతుంది కనుక మనం దేవుని మాటని మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఆయన ఇచ్చిన సమయంలో దేవుని సంధికి వచ్చి దేవుని సంధిలో ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఆ రీతిగా ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలుగా నిరూపించబడదాం. దేవుడు చూడండి, ఈ భూమి మీద ఎవరైతే నాకు సాక్షో వారి కొరకు నేను సాక్షి అని చెప్తున్నాడు తండ్రి దేవుడు. అటువంటి సాక్షులుగా మనం ఉండడానికి సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తే సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన కొద్ది హెచ్చరికలు దీవించబడును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా దేవ, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చుంచుకుంటున్నాం. దేవా, నీ సన్నిధి, నీ కాంతిని బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు నీ పక్షంగా నిలబడి ఉన్నా. ఆయన నన్ను మరుగుపరిచి నీ బిడవలతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఒకవేళ వారి యొక్క హృదయాల్లో ఏదైనా ఆయాసకరమైన స్థితి కలిగి ఉంటే నీ బిడ్డను క్షమించండి, మమ్మల్ని కూడా క్షమించండి. ఒకవేళ వారిని చూసి నేను మాట్లాడడం కాదు, కానీ నీ మాటగా నేను పలికాను కనుక ఆ మాటను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో వెలుగంపచేసి నీ బిడ్డలుగా నిరూపించుకోవడానికి, నీ సాక్షులుగా జీవించడానికి అట్టి కృప నీ బిడ్డలకు దయచేయమని కూడా మనం చేస్తున్నాను. సహాయం చేయండి. రాని బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మనకు తగ్గించి కొన్ని మాటలు నేర్చుకోవడానికి వారిని కూడా సిద్ధపరచమని త్వరగా రానైనా యేసుక్రీస్తునామమును బట్టి బ్రతులాడి వేడుకొంటున్నాము. ఆమేన్. అలాగే మరి ఈరోజు సిద్ధపాటు దినంగా సిద్ధపరచుకున్నాం.